చిత్రగుప్తుల వారికి భవిష్యవాణిలో చూసినట్టు బాగి ఆరో ఫోటోని చూడడం, రాజుగారి వెంట బాగి నిజం తెలుసుకోవడానికి వెళ్ళడం అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి టెన్షన్ పడుతూ ఈ రెండు సంఘటనల నడుమ ఏదో పెను ప్రమాదం జరగనుంది అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతుండగా ఆరు వచ్చి, ఏమైంది గుప్తా గారు, ఎందుకింత టెన్షన్ పడుతున్నారు, ఎందుకింత ఉలిక్కి పడుతున్నారు అని అడుగుతూ ఉండగా సైలెంట్ అయిపోతాడు గుప్తా. ఎందుకు బాగి రాజు వెంట వెళ్ళినందుకేనా అని అంటుండగా అప్రయత్నంగానే అవును అంటాడు గుప్తా. అప్పుడు మనోహరి నిజస్వరూపం బాగీకి తెలిసిపోతుంది కదా, అప్పుడు సంతోషమే కదా, నేను అనుకున్న పనులన్నీ పూర్తయిపోతే నేను హ్యాపీగా మీ వెంట వచ్చేస్తాను కదా అని అంటూ ఉంటుంది ఆరు. మరొక పెను ప్రమాదం కూడా జరగనుంది బాలిక అని అనేస్తాడు గుప్తా అప్రయత్నంగా. దాంతో ఆరు మరొక ప్రమాదమా, ఏంటి గుప్తా గారు అని అంటూ ఉండగా గుప్తా గారు మాత్రం నిజం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతారు. మరోవైపు బాగీని తీసుకొని ఆశ్రమానికి బయలుదేరుతాడు రాథోడ్. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఇంటికి వస్తూ ఉంటుంది. మనోహరి ఇంటికి రావడం, బాగి ఆశ్రమానికి చేరడం ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి. బాగి ఆశ్రమానికి వెళ్ళగానే సరస్వతి మేడంని వెతుక్కుంటూ వెళ్ళి, మేడం నమస్తే అని అంటూ ఉండగా, నమస్తే మేడం అని అంటూ సరస్వతి పలకరించగానే, హాస్పిటల్లో మీకేమైంది మేడం, మీరేమైపోయారు హాస్పిటల్ నుండి అని అంటుండగా, అంతకన్నా ముఖ్యమైన విషయం చెప్పాలి మేడం, మీకు ఆ విషయం తర్వాత చెప్తాను అని అంటూ ఉంటుంది సరస్వతి. హాస్పిటల్లో మీ పైన అటాక్ చేయించింది మనోహరి కదా మేడం అని అనేస్తాడు రాథోడ్. అవును అంటుంది సరస్వతి. ఆ మనోహరి చాలా నీచురాలు మేడం, హంతకురాలు, నరరూప రాక్షసి. అరుంధతిని స్నేహం ముసుగులో మోసం చేసి తన నిండు జీవితాన్ని బలి చేసుకుంది. స్నేహితురాలిగా తనకి పరిచయమై తన చావుని కల్లారా చూసింది. అరుంధతిని చంపేసింది హంతకురాలు ఆ మనోహరియే మేడం. మనోహరి గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. హంతకురాలు, నీచురాలు, తులసివనంలో పెరుగుతున్న కలుపు మొక్క. అరుంధతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం మనోహరియే అరుంధతిని చంపేలా చేసింది అని అంటూ నిజం చెప్పగానే షాక్ అవుతారు బాగి, రాథోడ్. వాళ్ళిద్దరూ ఊహించింది నిజమే కావడంతో అలాగే సరస్వతి చెప్పేది వింటూ ఉంటారు. ముందుగా స్నేహం ముసుగుతో అరుంధతికి దగ్గరైంది. కానీ అమరేంద్ర ఆరుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రేమగా అరుంధతి అమర్లు ఉంటే చూడలేకపోయింది. అరుంధతి 3 పిల్లలు చక్కటి సంసారంతో ఉండడంతో మేమందరం సంతోషించాం. కానీ తను చూసి ఓర్వలేకపోయింది. అందుకనే కోల్కతా వెళ్ళిపోయింది. కోల్కతాలో రణ్వీర్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకొని సంవత్సరం పాటు కాపురం చేసి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. కానీ రణ్వీర్కి విడాకులిచ్చి ఆ పాపని అనాథాశ్రమంలో వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అరుంధతిని చంపేసి మీ ఇంట్లో చేరింది. తను నరరూప రాక్షసురాలు. అరుంధతి చావుకి మనోహరి అని నాకు తెలుసని దానికి తెలుసు. అందుకనే నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేసింది అని చెప్తూ ఉంటుంది సరస్వతి. రణ్వీర్ భార్య మనోహరి అని వాళ్ళు ఊహించిన విషయమైనా తెలుసుకునేసరికి షాక్ అవుతాడు రాథోడ్ బాగి. మరోవైపు మనోహరి ఇంటికి రాగానే హాల్లో ఉన్న అంజుని బాగి ఎక్కడా అని అడుగుతుండగా, బాగి బయటికి వెళ్ళింది అంటూ ఉంటుంది. అంజు ఎక్కడికి అంటూ ఉండగా, అనాథాశ్రమానికి వెళ్ళింది, వార్డెన్ ఏదో మాట్లాడని రాజుగారు తీసుకెళ్లారు బాగిని అని అంటూ ఉండగా సరస్వతి మేడంపై పళ్ళు కొరుకుతూ ఉంటుంది మనోహరి. ఎంత ప్లాన్ చేశావే, దాన్ని తీసుకొని వెళ్ళిపోయావా, ఇప్పుడు నిజం తెలిస్తే ఎలా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉండగా, నేను బయటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంజుకి చెప్పి బయటికి కదలబోతూ ఉండగా అమర్ ఇంట్లోకి వస్తాడు. బాగి అనుకుంటూ ఇంట్లోకి రాగానే అనాథాశ్రమానికి వెళ్ళిందంట అమర్ అని చెప్పేస్తుంది మనోహరి. అవునా, ఇప్పుడెందుకు అని అంటూ ఉండగా, చాక్లెట్స్ బిస్కెట్స్ పంచడానికి వెళ్ళిందేమో, నేను వెళ్ళి తీసుకొస్తా అని అంటూ ఉంటుంది మను. నువ్వు వెళ్ళడం ఎందుకు, తనే వస్తుందిలే, కానీ నాకు హెడ్డేక్గా ఉంది, కాఫీ ఇవ్వు, బాగి లేదు కదా అందుకే నిన్ను అడుగుతున్నా అని అంటూ ఉంటాడు అమర్. మనోహరి ఫేస్ చికాకుగా పెట్టుకోగానే,
అలా ఏం లేదమ్మా, నేను చేసి తీసుకొస్తా అని అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి ఏంటి ఇలా నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయానేంటి అని అనుకుంటూ పాలు వేడి చేసి కాఫీ రెడీ చేసి తీసుకొస్తూ ఉంటుంది. మను కాఫీ తాగుతూ ఉంటాడు. అమర్ నెమ్మదిగా ఇక మనోహరికి అసహనం పెరిగిపోయి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ కాల్ వచ్చినట్టు మాట్లాడుతూ సరే అలాగే వస్తున్నా అని అంటూ అమర్ నేను బయటికి వెళ్తాను, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అంటూ అక్కడి నుండి హడావిడిగా బయటపడుతుంది. మరోవైపు సరస్వతి మేడం నుండి నిజమంతా తెలుసుకున్న ఆ బాగి రాథోడ్లు షాక్ అయి అలాగే నిలబడిపోయి ఇంకా సరస్వతి మేడం చెప్పేది వింటూ ఉంటారు. మరోవైపు అమర్ అరుంధతి రూమ్ డోర్ని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. దాంతో గుప్తా గారు హడావుడిగా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా మీరెక్కడికి వెళ్తున్నారు గుప్తా గారు అని అంటూ లోపలికి చూడగా అమర్ తన రూమ్ డోర్ ఓపెన్ చేయడం చూసి నేను మా ఆయనకి గుర్తొచ్చానేమో అందుకే రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆరు లేదు మీ ఆయన కాదు రూమ్ డోర్ ఓపెన్ చేసేది, నీ సహోదరి నీ చిత్రపటం చూడడానికి విధి అతనితో అలా రూమ్ డోర్ ఓపెన్ చేసేలా చేసింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు గుప్తా. ఆరు ఫోటో ముందుకు వెళ్ళి తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని తన ఫోటోని అస్థికలన్నీ తాకుతూ నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించన్నారు, నీతో పిల్లలు జీవితం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నాను, కానీ అది నాకు నిరాశగానే మిగిలిపోయిందారు. మొన్ననే ఒక స్వామీజీ వచ్చారు, నీకు మరుజన్మ ఉందని నీ అస్థికలని నదిలో కలపమని చెప్పారు, అందుకే కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు ఆత్మగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు, నీకు మరుజన్మ కావాలి, నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటావని నాకు తెలుసు. బాగి నా జీవితంలోకి రావడానికి కారణం పరోక్షంగా నువ్వే కారణమని నాకు తెలుసు, అందుకే నేను బాగిని నా జీవితంలోకి రానిచ్చాను. భౌతికంగా నువ్వు నాకు దూరంగా ఉన్నా ఆత్మగా నువ్వు నా పక్కనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నువ్వు ఆత్మగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదారు. భౌతికంగా నువ్వు దూరమైపోయినా నీ రూపం నా ప్రేమ రూపంలో నా మనసులోనే ఉండిపోతుందారు. తొందరగా నీ అస్థికలని నదిలో కలిపేస్తాను, నీ మరుజన్మ కోసం నేను వేచి చూస్తూ ఉంటానారు. నాకు నీ ప్రేమ నీ మాట నువ్వు నాకు కావాలారు, మళ్ళీ నాకు దగ్గరగా వస్తావు కదా ఆరు అని ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు అమర్. అప్పుడు ఆరు నాకు మరుజన్మ ఉందని ఆయనకి తెలీదు, ఆయనకి తెలిస్తే సంతోషపడతారు కదా గుప్తా గారు, చెప్పేద్దామా అని అంటూ ఉంటుంది ఆరు. ఇక గుప్తా గారు అమర్ని ఆరుని అలా చూస్తూ ఉండిపోతారు. బాగి తను ఇన్నాళ్ళు మాట్లాడుతున్నది అరుంధతి ఆత్మతో అని తెలిసి ఎలా ఫీల్ అవుతుంది? ఇక నిజం తెలుసుకున్న బాగి ఎప్పటికీ ఆరుతో మాట్లాడలేదా, లేదంటే చివరిగా ఆరు ఆత్మతో బాగి మాట్లాడగలదా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.